కొంతమంది చరిత్రకారులు ఈ నక్షత్రాన్ని ఖగోళంలోనే మహా వెలుగు కలిగిన నక్షత్రంగా పరిగణిస్తారు. లేదు, పరలోకం నుండి వచ్చిన దేవదూతే గొప్ప వెలుగుగా ప్రత్యక్షమై తూర్పు దేశపు జ్ఞానులకు బెత్లెహేము పోవు మార్గం నడిపించిందని కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడతారు. ఎందుకంటే దేవదూతలకు నక్షత్రం అనే పేర్లు బైబిల్లో చాలా చోట్ల ఉంది. ఎలాగైతే మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీలను దేవుడు ఒక మేఘం ద్వారా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కనాను దేశంలో నడిపించాడో, ఈ తూర్పు దేశపు జ్ఞానులను కూడా దేవుడు నక్షత్రం ద్వారా నడిపించాడని కొందరు అంటారు. 1604 సంవత్సరంలో జోహానస్ కెప్లర్ అనే శాస్త్రవేత్త ఆకాశంలోని ఒక నక్షత్ర విస్ఫోటనాన్ని గమనించి దాని మీద పరిశోధనలు చేయగా సరిగ్గా క్రీస్తు పూర్వం 7వ సంవత్సరంలో 3 గ్రహాల కలయిక అంటే మార్స్, సాటర్న్, జూపిటర్ గ్రహాల కలయిక సంభవించిందని, తద్వారా గొప్ప వెలుగు ఖగోళంలో ఏర్పడిందని నిర్ధారించారు. ఇది క్రీస్తు జన్మించిన కాలానికి కొంచెం అటు ఇటుగా సంభవించడం వలన ఆ వెలుగునే తూర్పు జ్ఞానులు అనుసరించి బెత్లెహేమునకు చేరారని కొందరు బైబిల్ పండితులు చెప్తారు. ఏదేమైనా వెలుగుతున్న ఈ స్టార్ని మనం ఇంటి మీద పెట్టుకున్నా పెట్టుకోకపోయినా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే మన జీవితాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి.